నమస్తే జెడ్బీ9 న్యూస్ కి స్వాగతం. శాంతి సామరస్యం నైతిక విలువలతో కూడిన ఉత్తమ సమాజం నిర్మించడమే జమాతే ఇస్లామీ హిందూ లక్ష్యమని జమాతే ఇస్లామీ హిందూ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు మహమ్మద్ అజారుద్దీన్ తెలిపారు. గోదావరి కని లక్ష్మీనగర్ లోని జామా మసీద్ ఆవరణంలో జరిగిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. ఈ మీడియా సమావేశంలో జమాతే ఇస్లామీ హిందూ రాష్ట్ర కార్యదర్శి సయ్యద్ ఫక్రుద్దీన్ అలీ అహ్మద్, మౌలానా మొహమ్మద్ అహ్మద్ ఖాన్, సయ్యద్ అలీముద్దీన్, జామా మసీద్ అధ్యక్షులు ఫసీయుద్దీన్ తదితరులు పాల్గొన్నారు. జామా మసీదులో క్యాడర్ మీట్ జరిగింది. 120 మంది మహిళా సభ్యులు మరియు మా యొక్క కార్యకర్తలు అటెండ్ అయ్యారు. ఇప్పుడు ప్రెస్ మీట్లో మనం ఉన్నాం. లంచ్ తర్వాత 3 గంటల నుంచి 5 గంటల వరకు మాది కార్యక్రమం కంటిన్యూ అవుతుంది. 6 గంటల తర్వాత మగరిబ్ నమాజ్ తర్వాత బహిరంగ సభ ఏర్పాటు చేయడం జరిగింది. బహిరంగ సభలో అన్ని వర్గాల ప్రతినిధులు, తర్వాత అన్ని ఏరియాల నుంచి మంచిర్యాల, మంథని, రామగుండం నియోజకవర్గాల్లోని అత్యధికలో ముస్లింలు కూడా ఈరోజు బహిరంగ సభలో పాల్గొంటున్నారు. కావున ముఖ్య ఉద్దేశం జమాత్ ఇస్లామీది శాంతి, సామరస్యం, నైతిక విలువలతో కూడిన ఉత్తమ సమాజం నిర్మించడం. అందులో భాగంగా ఇస్లామిక్ సూత్రాల ద్వారా శాంతి, మత సామరస్యం మరియు మానవ హక్కులను ప్రోత్సహించడం ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశం. తెలంగాణలోని సామాజిక సవాళ్లను మరియు సామాజిక దురాచారాలను పరిష్కరించడానికి అన్ని వర్గాల మధ్య ఐక్యత మరియు నిర్మాణాత్మకత సంభాషణ కోసం జమాత్ ఇస్లామీ పిలుపునిస్తుంది. విద్య మరియు వృత్తి శిక్షణ కార్యక్రమాల ద్వారా అణగారిన వర్గాలకు సహాయం చేయడంపై జమాత్ దృష్టిని పునరుద్ఘాటించడం. కార్యకర్తల సమావేశంలో సయ్యద్ ఫక్రుద్దీన్ అలీ అహ్మద్ గారు, రాష్ట్ర కార్యదర్శి మౌలానా మహమూద్ అహ్మద్ ఖాన్ ఉమరీ గారు హైదరాబాద్ నుంచి వారు కూడా విచ్చేశారు. అదేవిధంగా అలీముద్దీన్ ఇర్షాద్ గారు, డైరెక్టర్ ముసాయిబ్ బిన్ ఉమైర్ ప్రాజెక్ట్ మరియు జిల్లా అధ్యక్షులు. ఈరోజు ఈ ఆఫీసులో షరై పంచాయతీ చైర్మన్ మొహమ్మద్ ఫసీయుద్దీన్ గారు, జమాత్ ఇస్లామీ ఫౌండర్, ఈ పట్టణానికి అన్ని వర్గాల ప్రజలకు వారు సమస్యలు ఏమన్నా సరే వారు పరిష్కరిస్తూ సేవలు. మహిళా విభాగం జిల్లా అధ్యక్షురాలు జువైరా కోసర్ గారు, సాబిరా నాజ్ గారు మరియు మా అనుబంధ సంస్థలు ఏవైతే ఉన్నాయో గర్ల్స్ టెంబరీస్ కౌన్సిలర్ ఆశా సిద్దిఖా గారు, జిఐఓ గర్ల్స్ ఇస్లామిక్ ఆర్గనైజేషన్ సాజిదా గారు, స్టూడెంట్స్ ఇస్లామిక్ ఆర్గనైజేషన్ వేస్తున్నారు. కావున ఈ అవకాశాన్ని మా పత్రికా మిత్రులు जमात इस्लामी जो लास्ट 75 ईयर से थ्रू आउट द नेशन वर्क कर रही है 3 इम्पॉर्टेंट फील्ड्स में. वन इज एजुकेशन, सेकंड सोशल सर्विस and third is communal harmony, mutual understanding. As far as education is concerned, we are running more than 10,000 schools and various colleges up to university, from KG to PG throughout the nation. That is the role to uplift the special minority as well as all human beings, so that the education can solve the problem of each and everyone. If the nation is educated, if we want to build the nation, we have to serve in the field of education. Secondly, we have worked regarding social service. We are having various institutes, medical services as well as economical services. We are running banks without interest, so that the society uplift, so that the exploitation from the various agencies close up and the people of the nation, people of the country develop as much as they required for their necessities. And third field, we are doing work in communal harmony. This is the very important for this nation. India is a country, is a democratic country.
is having the people of various thoughts, various religious, various faith. Everyone have to right to develop. Everyone have right to live in this country. Everyone has live country as a good person, as a benefited for the community and the nation. As for the concern for the third work, we are forming various forums, forum for democracy and communal amity. We are forming various institutions, various organizations, so that every person who live in this nation live safely and very good condition. This work is going on throughout the nation, and lakhs of workers of Jamaat Islami is working for this purpose. Thank you for coming in this prayer. మనకు ఇండిపెండెన్స్ ఆగస్ట్ 1947లో వచ్చింది. అది కూడా మనకు ఫారినర్స్ బ్రిటిషర్స్ ఒక యాక్ట్ పాస్ చేశారు, ఇండియన్ ఇండిపెండెన్స్ యాక్ట్ అని. ఆ యాక్ట్ మూలంగా మనకి ఇండిపెండెన్స్ వచ్చింది. ఆ తర్వాత ఒకవేళ మళ్ళీ బ్రిటిషర్స్ ఆ యాక్ట్ రిపీట్ చేస్తే మన ఇండిపెండెన్స్ వెళ్ళిపోతుంది మనకు. అందుకొరకే తర్వాత మనము కాన్స్టిట్యూషన్ ఫామ్ చేసాము బాబాసాహెబ్ అంబేద్కర్ గారి సమక్షంలో. మనకు కాన్స్టిట్యూషన్ నవంబర్ 26/49 1949లో మనకు అది అడాప్ట్ చేసాము. కానీ 26 జనవరి 1950లో మనం ఎనాక్ట్ చేసాము. తర్వాత రిపబ్లిక్ వచ్చిన తర్వాత దానిలో మంచి భాగం ఉంది మనకు. అప్పుడు మన ప్రియాంబుల్ ఆఫ్ కాన్స్టిట్యూషన్లో చాలా ముఖ్యమైన పదాలు ఉన్నాయి. వి ద పీపుల్ ఆఫ్ ఇండియా హ్యావింగ్ solemnly resolved to constitute India into a sovereign, socialist, secular, democratic republic, and to secure to all citizens justice, liberty, equality, fraternity. In our constitution, this 26th day of November 1949, do hereby adopt, enact and give ourselves this constitution. మనకు కాన్స్టిట్యూషన్ ద్వారా మనకు స్వేచ్ఛ, లిబర్టీ, అన్ని మనకు హక్కులు మనకు లభిస్తున్నాయి. ఈ రిపబ్లిక్ డే చాలా ఇంపార్టెంట్ ఫాల్ ది అవర్ ఫెస్టివల్స్. సో మై డియర్ ఫ్రెండ్స్, మనము ఈ సావరిన్, సోషలిస్ట్, సెక్యులర్, డెమోక్రటిక్ రిపబ్లిక్ మీద మనము పని చేయాలి. మనందరం కలిసిమెలిసి ఐక్యతగా ఉంటే ఈ దేశాన్ని ఇంకా మనము వృద్ధిలో చెందగలరు. థ్యాంక్ యూ ఫర్